చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే వెన్నెలవలస నవోదయ పాఠశాల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఈరోజు ఉద్యమాల పోరాటాలకి వేదిక అవుతుంది. ఏదైతే క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సరుబుజ్జుల మండలం వెన్నెలవలస వేదిక కావడం, ఈ విషయం తెలిసినటువంటి ఆదివాసీలతో పాటు మైదానం ప్రాంతంలో రైతులు కూడాను ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడుతున్నారు. అయినప్పటికి కూడాను ఇప్పటికీ ప్రభుత్వం కనీసం వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు మాత్రం బాణాల చేతబట్టి ఈరోజు మహిళలందరూ కూడాను రోడ్లకు వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకో. అసలు ఎందుకు ఈరోజు ఇలా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి? నిన్న మొన్నటి వరకు మీ ఊర్లో ఎలాగుండేది? బాగుండోలము. ఆయన గెలిచాడు, మనకి విమర్శించలు పెడతాండు. పెట్టినే అసలుకి మేము వదలము. ఆయనకి ఏది చేయాలో చేస్తాం. ఎక్కడ ఆయనకు లొంగ తీయాలో అక్కడ లొంగ తీస్తాం. ఏమి ఆయనకి నలుగురు ఓట్లేసి మన ప్రజకు చంపనానిక ఆయన గద్దెక్కాడు. అలాగా ఉండకూడదు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రకటించక ముందు ఈ పరిసర ప్రాంతాలు ఎలాగుండే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? తొలి బాగే ఉండోలు. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే ఇవి నెరవేరించుతున్నారో ప్రజలు ఏడుచుకుంటున్నారు. వాళ్ళ పిల్ల జల్లు ఎక్కడికి వెళ్ళిపోతామని బాధపడిపోతున్నారు. ఈ చింతలతో ఉంటున్నారు. అలాగ చెయ్యకూడదు కదా ఆయన అని మా అభిప్రాయం. ఏదైతే ఓటేసి గెలిపించిన నాయకులు మాత్రం ఈరోజు తమ మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు తెచ్చిపెడుతున్నారు, మదన పడుతున్నారు. వారి పోరాటాలతో వారిని పరిస్థితులు అడ్డుకుంటామని చెప్తున్నారు. ఎందుకమ్మా ఇంతమంది ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ వెన్నెలవలస పరిసర ప్రాంతాలు? అంతే సార్, మేము ఇది ప్లాన్ పెడతాము అనేసి చాలా రోజులు మేము మీటింగ్ జరిపించను కూడా పోలీసు వాళ్ళు మా బతుకు కోసం పోరాడతామంటే మరి వాళ్ళు ఏంటంటారంటే ఎందుకు జరిపిస్తున్నారు దీనికి అలాగే అంటారు. అంటే మేము అంటాము అప్పుడు హక్కులు తీసుకొచ్చి అందరికీ మేము పని చేసుకొని కూలీ నర చేసుకొని కొండలు వ్యవసాయం చేసుకొని బతుకున్న వాళ్ళు ఎందుకు అనుకూలంగా చేస్తున్నారో మా భవిష్యత్తు పోతుంది, మా పిల్లల భవిష్యత్తు పోతుంది అనేసి మేము జరుపుతున్నాము. తర్వాత మాకు ఎంతో రవి కుమార్ అనేసి పేరు పెట్టారు. కొత్త రవి అనేసి మేము పేరు పెడుతున్నాము. ఎందుకంటే అన్యాయం చేయకూడదు. అన్యాయం చేస్తే ఇది మంచిది కాదు అనేసి తెలుసుకున్నా కూడా రవి కుమార్ మాకు పట్టించుకోరు. మేము ఎంతో పోరాడినా ఎంతో మేము తిరిగినా ఏ పోలీసు వాళ్ళు మాకు అడ్డిస్తున్నారు. అడ్డించుకుంటే కూడా మేము ఒప్పుకొని కాదు. మేము భవిష్యత్తు కాలంలోన మేము మా భూమి తీసుకోవడం ఏంటి, మా ముత్తాతలు మా నానమ్మలో పని చేసుకొని వాళ్ళు బతికిరాడు. మా కడుపు ఎందుకు మేము అగ్గిలోను కలిసేయాలి? ఎందుకు ప్రాంపెంట్ పెట్టుకొని బొగ్గిమంట మేము ఎందుకు మా ఊర్లోను పెట్టాలి అనేసి మేము మాట్లాడాము. అందుకనే మేము వద్దు, మా పక్ష ప్రాంపెంట్ వద్దు, మా భవిష్యత్తు పోకూడదు అనేసి ఇది మేము మాట్లాడుతున్నాం సార్. చూస్తే కనుక ప్రస్తుతం ఆదివాసుల మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకొని ఈ నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అంటే తాతల తండ్రుల నుండి అడవి తల్లి ఒడిలోనే జీవించి బతుకు సాగిస్తున్నాం. ఈ తరుణంలో ఈరోజు ఏం జరిగిందమ్మా ఇక్కడ ఈ ఊర్లో? అందరూ ఎందుకు ఒక్క దగ్గరికి వచ్చారు అంటే మా వెన్నెలవలస గ్రామంలో ఈ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మా పంట భూములు, మా కొండలు, మాకు నష్టమే కానీ లాభం ఏమీ లేదు సార్. అందుకనేసే ఈ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడుతున్నాము. 11 నెలల క్రితం వరకు ఈ వెన్నెలవలస పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవి? ఈ ప్లాంట్ పెడతామన్న తర్వాత ఎటువంటి అలజడి నెలకొంది? భవిష్యత్తులో మీరు ఇక్కడ ఉండే అవకాశం ఉంది? అసలు అప్పుడైతే బాగుంది సార్, అప్పుడైతే బాగుంది. కానీ ఈ పవర్ ప్లాంట్ మాకు ఎప్పుడైతే మాకు చెప్పారో మాకు నష్టమే కానీ లాభం అయితే లేదు. మాకు ఏమీ లేకపోయినా సరే, మాకు ఏది ఇవ్వలేకపోయినా సరే ప్రభుత్వం వల్ల మా పంట పొలాలతో మా కొండల పెండలతో ఏదో మేము సాధించి ఆ పంట జీవులతో మేము కొనసాగిస్తున్నాం. కానీ ఈ పవర్ ప్లాంట్ కడతామనేసి అంటే ఆ కుట్ర రవికుమార్ ఇక్కడైతే కట్టడానికైతే హక్కు రూలే లేదు. కానీ ఒకవేళ కట్టుకుందాం అనేసి అంటే వాళ్ళ తాతగారు తొంగరమో అక్కడ వెళ్ళి కట్టుకోమని చెప్పండి సార్. కానీ ఈ విలేజ్లో ఏదో అభివృద్ధి చేస్తామంటే బాగుంటుంది, కానీ ఇలాంటి పవర్ ప్లాంట్ అయితే మాకొద్దు. చూస్తే కనుక ఎందుకమ్మా అందరూ ఒక్క చోటకి ఈరోజు చేరారు ఎంతమంది? ఇదే పేట గురిండే మరి కడుతున్నారు కదా. మేము అన్నిటికీ ప్రాబ్లం లాగా ఉన్నది. మా కొండ పెండ ఉన్నాయి. కొండ వ్యవసాయం అంతే, ఈ భూమి మాత్రం కాదు.
కొండలోనే ఏటి పండుతున్నాయో పండువో మాకే తెలిసిన కానీ దిగువలు తెలియదు కదా. వచ్చి రవికుమార్ చూడు మనం పంటలోనే ఏ పంట ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు ఎందుకు పోరాడుతున్నారు అనుకొని అతనికి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఒకరోజు రాని మేము ఇంటింటికి వచ్చి అమ్మ మీకు నమస్కారం పెడతాము, నాకు ఓటు గెలిపించండి అనుకొని తిరిగినాడో ఎంత బాధపడుతున్నారో ప్రజలు అనుకొని అతను రావాలి. మా వ్యవసాయము చూడాలి, మా కొండ ఏటి పండుతున్నాయా, జీడే మామిడే లేకపోతే సించెట్ట లేకపోతే మళ్ళీ పసుపు అల్లము మళ్ళీ చీపురి అన్నీ ఉన్నాయి. అవంతా చూడాలి, కొండ ఎక్కాలి, మాతో పాటు అతను కొండ ఎక్కాలి. ఏట వ్యవసాయం పండుతుంది, ఎందుకు పోరాటం ఆడుతున్నారు అనుకొని అతను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం మాత్రం ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన నాటి నుండి నేటి వరకు అరుపెలకలను పోరాటం చేస్తున్న ఆదివాసీలకు మాత్రం తమ మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకునే ఇంట్లో ఉన్న ప్రతి ఆదివాసీ బిడ్డకు కూడాను అర్థమైంది. వారు చేస్తున్న పోడు వ్యవసాయాల్ని కోన్ రవికుమార్ క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలిస్తే మా బతుకులు ఎలా ఉన్నాయి, ఈ బతుకులను బుగ్గిపాలు చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం విరమించుకుంటాడా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. విన్నెలవలస గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.